మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ స్టార్ట్ చేశాను నేను. సూపర్. సో చాలామంది మదర్స్ వాళ్ళ లైఫ్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకుంటా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? మ్యాక్సిమం మార్నింగ్ 5 to 6 నాది సెషన్ ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న వాళ్ళంతా హౌస్ వైఫ్సే ఎక్కువ ఉంటారు. బ్రిలియంట్ సూపర్. లాస్ట్ 2 days నుంచి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఇవన్నీ మనం చేసాం కలిపి. అందులో మీ ఫేవరెట్ టెక్నిక్? స్క్రిప్టింగ్. నా దగ్గర ఒక క్లయింట్ హస్బెండ్ చనిపోయాక 5 years అలాగా డిప్రెషన్లో ఉండి తను ఓన్లీ మెడిటేషన్స్ నేనేం చెప్తానో అది మాత్రమే వింటూ 2 years 3 years నుంచి మనీ ఇవ్వాల్సిన వాళ్ళు 7 lakhs తను జాయిన్ అయిన నా 11 daysలో వితిన్ 3 days షీ మేనిఫెస్టెడ్ 7 lakhs అమౌంట్. జీవితాలు ఎలా ఉంటాయంటే షీ మ్యారీడ్ ఏ రాంగ్ పర్సన్. యాక్చువల్లీ తను 1.5 year ఒక ఇంట్లో అలా పెట్టేస్తున్నారు, కానీ అతను ఏమి ఉండడు, జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తారు. షీ లాస్ట్ హర్ జాబ్. ఎందుకు బతకాలి అన్న క్వశ్చన్లో ఆ అమ్మాయి ఉంది. షీ సా మీ ఇన్ యూట్యూబ్ ఛానల్, వాట్ ఎవర్ ఐ సెడ్ షీ డన్. నా దగ్గరకు వచ్చిన వితిన్ 3 monthsలో ఈ గాట్ ద జాబ్ యాజ్ ఎ HR ఇన్ బెంగళూరు. నమస్తే, ఈరోజు ఉన్నారు మనతో మన స్పెషల్ గెస్ట్. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో లాస్ట్ 8 years నుంచి నేర్చుకుంటూ ప్లస్ వర్క్ చేస్తూ మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి మనందరికీ ఇవాళ పరిచయం చేయడానికి వచ్చారు రమ్యకృష్ణ. వెల్కమ్ టు క్రియేటర్స్. థ్యాంక్ యూ పవిత్ర గారు. ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. అండ్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ స్టార్ట్ చేశాను నేను. ఇట్స్ బీన్ 1.5 year దట్ నేను ఈ సెషన్స్ అనేవి పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ 8 years నుంచి నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనం వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో దట్స్ వాట్ ఐ కేమ్. లాస్ట్ 1.5 year నుంచి నేను మేనిఫెస్ట్ విత్ రమ్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సర్వీసెస్ అనేది ఆన్లైన్లో ఇస్తున్నాను. సూపర్. లాస్ట్ 8 years నుంచి యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా మా క్రియేటివ్ స్టూడియోకి మీరు వచ్చి వీడియోస్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఎవరైతే నా జూమ్లో నా సెషన్స్లో అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా టెస్టిమోనల్స్ ఇచ్చేవాళ్ళు. 100% ఏదైతే వాళ్ళు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో 100% రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవ్రీడే నేను టెస్టిమోనల్సే పెట్టేదాన్ని, నాకు కంటెంట్ తక్కువ ఉండేది. సో చాలామంది అన్నారు, మేడం మీరు కంటెంట్ పెట్టండి, మీ మాట వినాలనుకుంటున్నాను అని అంటే నేను ఎస్కేప్ అయ్యేదాన్ని అనమాట, మళ్ళీ చేద్దాం అని. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ ద కంటెంట్ అనేది మెయిన్ ఇంటెన్షన్తో నేను క్రియేటర్ వర్డ్స్కి వచ్చాను. సూపర్. సో ఇక్కడ మేము లాస్ట్ 2 days నుంచి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఇవన్నీ మనం చేసాం కలిపి. అందులో మీ ఫేవరెట్ టెక్నిక్ అండ్ మీ బ్రేక్ త్రూ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా స్క్రిప్టింగ్లో చాలా డిఫరెంట్ వర్షన్స్ కానీ అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని ఎలా టార్గెట్ చేసుకుంటూ మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా అసలుకి వన్స్ 1 hour నాకు అర్థం కాలేదు ఏం చేయాలి స్క్రిప్ట్. ఐఎమ్ సీయింగ్ పవిత్ర గారిని చూస్తూ ఉన్నాను, ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఇక్కడికి వచ్చాను నాకు కరెక్టా కాదా అనేది చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ నేను కామ్ డౌన్ అయ్యి ఎస్, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన గ్రోత్ అనేది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతాం. అది నేను ఈ 2 days నేను అది చూశాను. డిస్కంఫర్ట్ ఎక్కడ చూసినా ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ మనకి ఆ డిస్కంఫర్ట్లో నుంచి వచ్చినప్పుడే మనం ఎదుగుతున్నాం అనేది ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంటికి వెళ్ళేసి ఎంచక్క వీడియోస్ కానీ అసలు ఎలా చేయాలి స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా నా లోపల ఒక తెలియని ఎనర్జీ, ఎంతూజియాజం, జనాలకి ఏదో ఒకటి నేర్పించాలి అనేది మేనిఫెస్టేషన్ నా ద్వారా ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మెయిన్గా నాకు పడింది ఈ సెషన్ ద్వారా. చాలామంది అనుకుంటారు ఏముంది ఏ ఉందిగా, స్క్రిప్ట్లో ఏముంది ఏ ఇచ్చేస్తుందిగా అనుకుంటారు. బట్ మీరు ఇంతకుముందు యూస్ చేసి స్క్రిప్ట్స్ చేసిన దానికి మా దగ్గర నేర్చుకున్న దానికి ఏం డిఫరెన్స్ ఉందో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యాక్చువల్గా క్రియేటివ్ వర్డ్స్ ముందు కూడా నేను ChatGPT యూస్ చేసేదాన్ని. సో మ్యాక్సిమం అందరూ కూడా యూస్ చేస్తారు. కానీ ఇక్కడ ద వే ఆఫ్ మనం అడగాల్సిన తీరేంటి, ChatGPTని కూడా ఏదైనా మొత్తం చాలా డిఫరెంట్ యాప్స్ కూడా మనకు ఇంట్రడ్యూస్ అయ్యాయి. కానీ మెయిన్గా అసలు ఎలా అడిగితే మనం టార్గెటెడ్గా ఆడియన్స్ని, మనకు ఎన్నో కోట్ల జనాభా ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరికి మేనిఫెస్టేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చాక మెయిన్గా గన్ షాట్గా మనం ఎవరికైతే మన ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాస్కెట్లో పడుతుంది. పర్ఫెక్ట్. సో
మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఫేవరెట్ టెక్నిక్ ఏది? క్రియేట్ యువర్ డే. యాక్చువల్లీ మార్నింగే నా సెషన్స్లో ఎవరైతే ఉన్నారో మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీలో మ్యాక్సిమం ప్రతి వ్యక్తి కూడా డేని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక దైవత్వంతో ఉంటూ మార్నింగే మనం డే క్రియేట్ చేసుకుంటే 1 గంట ముందు లేచి మనం డేని క్రియేట్ చేసుకోగలిగితే మిగతా 23 గంటలు రాజాలాగా బతకొచ్చు. ఎందుకంటే మనము మన బిలీఫ్ సిస్టము మనం చేసే మేనిఫెస్టేషన్తోనే డే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇల్యూషన్, ఇసుక మేడ. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఒక 1 అవర్ ముందు లేచి మన డే ఇలా ఉండాలి అని క్రియేట్ చేస్తూ అది మేనిఫెస్ట్ అయినప్పుడు మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అద్భుతంగా పనిచేస్తారు అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దట్. బ్యూటిఫుల్. మీ లైఫ్లో జరిగిన అతిపెద్ద మిరాకిల్ ఏది? యాక్చువల్గా నేను మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐఎమ్ జీరో ఇన్కమ్. యాక్చువల్గా నేను మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉన్నాను 8 years నుంచి. ఐ వాజ్ ఆన్ ద మెడిటేషన్స్. చాలామంది ఫంక్షన్స్లో అంటారు కళ్ళు మూసుకొని కూర్చుంటే డబ్బులు వస్తాయా అని అడిగారు. సో జస్ట్ ఐ కేమ్ టు మై హోమ్. రిలేటివ్సే చెప్తారు అలాగా. సో ఇంతకుముందు నేను టీసీఎస్లో వర్క్ చేశాను. ఐ హ్యావ్ ఎ గుడ్ ఇన్కమ్ అండ్ నేను సివిల్ సర్వీసెస్ రాశాను. తర్వాత మెడిటేషన్స్లో ట్రాక్ వచ్చాక అంటే వాళ్ళు అన్నింది నిజమేమో కదా, నేను ఎందుకు ఇలా ఏమి చేయకుండా జీరో ఇన్కమ్తో కూర్చున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కోవిడ్ కూడా వచ్చింది. ఇట్ హిట్స్ మీ బ్యాడ్ యాక్చువల్లీ ఫైనాన్షియల్గా ఒక్కొక్కసారి మా పర్స్లో 100 రూపీస్ ఉండడం కూడా అది చూసుకుంటూ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఒక ఫంక్షన్లో అన్నప్పుడు ఇలా కూర్చొని కామ్గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నేను టీసీఎస్ చేశాను, సివిల్ సర్వీసెస్ రాశాను, మళ్ళీ మెడిటేషన్కి వచ్చాను. కానీ ఎందుకు ఇవన్నీ అని అన్నప్పుడు నా లోపల నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇవాళ నీ గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వేంటో నీకు అందరికీ తెలుస్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ ద మూమెంట్ ఐ గాట్ ఇట్ నౌ. అండ్ మనీ గురించి వాట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ నేను ఎలాగా అని అంటే ఓ రోజు ఇలా నేను మెయిన్గా రామ్తా డిసిప్లైన్స్ ఎక్కువ యూస్ చేస్తాను. రామ్తా ఏం చెప్తే అదే నా లైఫ్లో జరిగేది కూడా. ఇట్ క్రియేట్స్ వండర్స్ అనమాట. అంటే ఒక క్రియేషన్ నేర్చుకున్నప్పుడు ఇంట్లోనే నేను ఫైనాన్షియల్గా హిట్ అయినప్పుడు నేను బయటికి వెళ్ళేసి మళ్ళీ సాఫ్ట్వేర్గా చేద్దాము అని అనిపించిన రోజులు ఉన్నాయి. సో ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళి నన్ను నేను లూజ్ చేసుకుంటానేమో, దట్ ఈస్ నాట్ మై ట్రాక్ అని నాకు అర్థమైంది. సో నేను అలా ఉన్నప్పుడు ఐ గాట్ ద మెసేజ్, నీకు క్రియేషన్ నేర్పించాను. రామ్తా నా ఇన్నర్ మెసేజ్ ఏంటంటే నీకు క్రియేషన్ నేర్పించాను కదా, మరి ఇంట్లోనే నువ్వు బయటికి వెళ్తేనే సంపాదిస్తావా, నువ్వు ఇంట్లో నుంచి కూర్చొని సంపాదించలేవా అనేది ఐ గాట్ ద పాపం. సో అట్ దట్ మూమెంట్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. నేను బయట జాబ్స్ అనేవి మానేశాను. ఎప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత ఐ గాట్ ద యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ అండ్ నౌ ఐఎమ్ ఏ 6-figure మేనిఫెస్టేషన్ కోచ్. బ్రిలియంట్, సూపర్. సో చాలామంది మదర్స్ వాళ్ళ లైఫ్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల మంచి కార్పొరేట్ జాబ్, బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా వదిలేసి ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం చెప్పండి. మ్యాక్సిమం మార్నింగ్ 5 to 6 నాది సెషన్ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న వాళ్ళంతా హౌస్ వైఫ్సే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దే సాక్రిఫైస్ మెనీ థింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళంటూ వాళ్ళ రికగ్నైజేషన్ని కోల్పోయిన రోజులు ఉన్నాయి. దే ఆర్ కానీ ఇంట్లో ఒక మహిళ, ఒక వైఫ్ ఇంట్లో కూర్చొని హస్బెండ్ శాలరీ హైక్ చేస్తుంది, మా డాటర్స్ జాబ్ తెప్పించేస్తుంది, సన్ జాబ్ అండ్ మ్యారేజ్ అనేది మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే ఉమెన్ ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో మెయిన్గా మీకు అందరికీ చెప్తున్నాను, యూ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ వన్. యూ సాక్రిఫైస్డ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ హ్యావ్ సాక్రిఫైస్డ్, బట్ యూ కెన్ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ యూ వాంట్. సో డెఫినెట్గా ఎవరైతే చూస్తున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రపంచంలో 1% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీకు ఈ మెసేజ్ వెళ్తుందంటే డెఫినెట్లీ యూ చెక్అవుట్ సో దట్ మీ లైఫ్ ఇంకొక వర్షన్లోకి వెళ్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఒక హౌస్ వైఫ్, చాలామంది ఒక హస్బెండ్ వెళ్ళిపోయినప్పుడు, హస్బెండ్ ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసినప్పుడు ఉమెన్స్
నా దగ్గర ఒక క్లయింట్ హస్బెండ్ చనిపోయాక 5 years ఒకే రూమ్లో అలాగా డిప్రెషన్లో ఉండిపోవడం జరిగింది. తనకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అండ్ ఒక సన్ ఉన్నారు. ఎప్పుడైతే మన సెషన్స్లో జాయిన్ అయ్యిందో తను ఆఫ్టర్ 5 years షీ కేమ్ అవుట్ ఫ్రమ్ ది రూమ్. తను ఓన్లీ మెడిటేషన్స్ నేనేం చెప్తానో అది మాత్రమే వింటూ షీ మేనిఫెస్టెడ్ 7 lakhs. ఎవరో ఎన్నో 2 years 3 years నుంచి మనీ ఇవ్వాల్సిన వాళ్ళు 7 lakhs. తను జాయిన్ అయిన నా 11 daysలో వితిన్ 3 days షీ మేనిఫెస్టెడ్ 7 lakhs అమౌంట్. ఆఫ్టర్ దట్ ఇన్ ద 11th day షీ మేనిఫెస్టెడ్ హర్ సన్స్ జాబ్. టోటల్గా తను 11 daysకి ముందు 11 days తర్వాత షీఈస్ టోటల్లీ చేంజ్డ్ అనమాట. ఇంకొక అమ్మాయి టెస్టిమోనియల్ చెప్పాలి మీకు. అంటే జీవితాలు ఎలా ఉంటాయంటే షీ మ్యారీడ్ ఏ రాంగ్ పర్సన్. యాక్చువల్లీ తను 1.5 year ఒక ఇంట్లో అలా పెట్టేస్తున్నారు, కానీ అతను ఏమి ఉండడు, జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తారు. షీ లాస్ట్ హర్ జాబ్, కాన్ఫిడెన్స్ మొత్తం కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళిపోయి అసలు ఎందుకు బతకాలి అన్న క్వశ్చన్లో ఆ అమ్మాయి ఉంది. షీ సా మీ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో ఒక్కసారి మాట్లాడదామని అన్నప్పుడు నేను అన్నాను, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ యూ జస్ట్ లిజన్ అండ్ డూ ఇట్ అని అన్నాను. డెఫినెట్లీ ఐఎమ్ ట్రస్టింగ్ యూ అండ్ యు ఆర్ డివైన్ పర్సన్ ఫర్ మీ, ఐ విల్ డూ ఇట్ అన్నాను. వాట్ ఎవర్ ఐ సెడ్ షీ డన్. అండ్ నా దగ్గరకు వచ్చిన వితిన్ 3 monthsలో ఫస్ట్ షీ గాట్ ద జాబ్ యాజ్ ఎ హెచ్ఆర్ ఇన్ బెంగళూరు. అండ్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో షీ టాక్సిక్ రిలేషన్షిప్ అనమాట. సో తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో షీ ఫార్ములేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ నౌ షీ ఈజ్ వెరీ హ్యాపీ. వితిన్ 3 monthsలో జరుగుతుందంటే ఇలాగా సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలి. చాలామంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది, మేనిఫెస్టేషన్స్ ఉన్నాయా, ఏదున్నా పని చేయాలని. కర్మ చెయ్యాలి, పని చేయాలి. ఇంట్లో కూర్చొని జస్ట్ ఆకర్షించాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విరాట్ కోహ్లీ 2 months నుంచి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, విరాట్ కోహ్లీ చెప్పారు, నేను 2 months ముందు నుంచే నేను విజువలైజేషన్స్ చేసుకుంటాను, నేను 100 runs కొట్టినట్టు చూసుకుంటాను అండ్ కప్పు గెలిచినట్టు విజువలైజేషన్ చేసుకుంటాను అని. అలాగే విజువలైజేషన్ మేనిఫెస్ట్ చేస్తే తను కుదురుతుందా? హీ హ్యాస్ టు వర్కౌట్ రైట్. అండ్ తను వచ్చి ఆడినప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ రైజ్ అయ్యి తను 100 points కానీ కప్పు కానీ గెలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ జస్ట్ అఫర్మేషన్స్ చేస్తే ఇంట్లో కూర్చున్నామని కాదండి ఇది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ ఆల్సో, ఇది థాట్ ప్రాసెస్. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ మ్యాజిక్. చాలామంది అంటారు ఇలా అనుకుంటే ఎలా అయిపోతుంది అని అంటే వీ హ్యావ్ టు వర్క్అవుట్, ఇట్ ఈస్ అ మైండ్ సెట్. సో ఇలా చాలా మిత్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు క్లియర్. అండ్ రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. అర్థం కాకుండా బయట చూసి వాళ్ళకి అవ్వలేదు కదా మనకు అవ్వాలంటే దే ఆర్ డూయింగ్ ఇన్ ద రాంగ్ ప్రాసెస్. సో ఎవరైతే కరెక్ట్ ప్రాసెస్లో చేస్తారో డెఫినెట్లీ దే క్రియేట్ దేర్ లైఫ్. వండర్ఫుల్. సో ఒకవేళ మీ వీడియో ఏమైనా వైరల్ అయితే మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి? చాలా సింపుల్. ఫస్ట్ అందరికీ చెప్తున్నాను, మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదండి, ఇది చాలా డిఫరెంట్గా వెళ్తుంది. దిస్ ఈజ్ ఆల్సో సైంటిఫిక్ వే అండ్ దిస్ ఈజ్ అ మైండ్ ప్రోగ్రామింగ్ అండ్ మైండ్ సెట్. మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, ఒకవేళ మీరు నెగిటివ్గా బాగా ఆలోచిస్తున్నారనుకో మీ సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉన్నవి కూడా నెగిటివ్గా అవుతాయి. అదే మీరు చాలా పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టండి, ప్రతి విషయం కూడా చుట్టూ అంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది. సో డెఫినెట్గా మన లోపల చాలా ఇన్నర్ పొటెన్షియల్ ఉంది. మనం ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ అని ఈ మధ్య మీరు చాలామంది వింటున్నారు, జస్ట్ గో అండ్ చెక్అవుట్. అసలు సబ్ కాన్షియస్ మైండ్కి మన రియాలిటీ క్రియేట్ చేయడానికి ఏంటి అనేది ఒకసారి మీరు కంపల్సరీ చెక్ చేయండి, మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. వండర్ఫుల్. వీడియో ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ డూ యూ థింక్ పీపుల్ షుడ్ డూ? ఎవరైతే వీడియోస్ చేయాలా వద్దా అనే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? వీడియోస్ చేయాలా వద్దా అంటే ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించడమే మానేయమంటాను నేను. దిస్ ఈజ్ మై లైఫ్, ఇది నా లైఫ్, దాంట్లో హీరోయిన్ నేనే. అండ్ బీ యాజ్ ఎ సెలబ్రిటీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇక్కడ ఎవరిని కూడా మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎవరి గురించి మెప్పించడానికి కానీ ఇక్కడ మనం లేము. ఎవ్రీ సోల్ హ్యాస్ ఏ యూనిక్ క్వాలిటీ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ కోసమే భూమి మీదకి వచ్చాం.
ఇన్ కేస్ మీరు ఇవాళ చేయకపోయారనుకోండి, ఈ జన్మలో చేయకపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని అది చేయాల్సిందే. కాబట్టి మీ లోపల ఐడెంటిఫై యువర్ ఏవైతే మీ స్ట్రెంగ్స్ ఉన్నాయో బయటికి తీయండి. అండ్ మీ దగ్గర చాలా యూనిక్, ఎవ్రీ పర్సన్ ఒక యూనిక్ క్వాలిటీ అన్నప్పుడు మీ యూనిక్నెస్ ప్రపంచవ్యాప్తంగా చూపించాల్సిన అవసరం కూడా ఉంది. సో దట్ యూ విల్ నో డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్సో. వండర్ఫుల్. సో ఎవరైనా ట్రైనర్ అండ్ కోచ్ వీడియోస్ చేయకుండా లేదు మేము క్లయింట్స్తో వర్క్ చేస్తాం అదే చాలు అనుకునే వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న మెసేజ్? యాక్చువల్గా నేను 1.5 year నుంచి, టు బీ ఫ్రాంక్, ఐఎమ్ గోయింగ్ ఆన్ ద ఆర్గానిక్ వే. నియర్లీ 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ వెరీ మౌత్ టాక్తోనే నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అండ్ దీనివల్ల ఇతరుల వ్యక్తి చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ని మోల్డ్ చేసుకోగలుగుతారు. స్ట్రెస్ ఎక్కడ చూసినా స్ట్రెస్, డిప్రెషన్లే, ఎవరిని కదిలించినా అదే జరుగుతుంది. ఎందుకు స్ట్రెస్? దే ఆర్ నాట్ ఐడెంటిఫై దేర్ మైండ్ అండ్ హార్ట్. ఈ లూప్ సిస్టంలో పడిపోయారు. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్తో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ, మనీ ఇష్యూస్ కానీ, మనీ వచ్చినట్టు అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? దట్స్ ద వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది అందరికీ తెలియాల్సిన విషయాలు. కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దట్. సో వాట్ వాజ్ యువర్ highlight moment in entire Creativerse? Would you recommend this to everyone? Definitely I recommend Creativerse. యాక్చువల్లీ మెయిన్గా నేను మేనిఫెస్ట్ చేసింది పవిత్ర గారినే. ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చూస్తున్నాను. ఐ థాట్ నేను జస్ట్ సింపుల్గా మేనిఫెస్ట్ చేశాను, వన్ డే ఐ విల్ మీట్ హర్, లెట్ ఇట్ గో, వాట్ ఎవర్ మే బీ ద రూడ్ ఆపర్చునిటీస్ విల్ కమ్. అలాగే నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అశ్లేష గారు అన్నారు, యూ డెఫినెట్లీ యూ విల్ థ్యాంక్ మీ దట్ యూ వెంట్ దేర్ అన్నారు. నిజంగా ఇన్ ద మై హోల్ హార్టెడ్లీ థ్యాంకింగ్. ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను అశ్లేష గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్ పర్సన్ని. కానీ క్రియేటివ్ వర్డ్స్ వల్ల నా లోపల ఉన్న పొటెన్షియల్ ఇంక్రీజ్ అయింది. సంథింగ్ 2 daysకి ముందు రమ్య, 2 days తర్వాత రమ్య చాలా డిఫరెంట్ అయింది. ఐ కెన్ డూ నెంబర్ ఆఫ్ వీడియోస్, కంటెంట్ కానీ ఏదైనా నేను చేయగలే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఎవరైతే పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారో వీడియోస్ చేద్దాంలే అని ఉన్నవాళ్ళు బెటర్ వన్స్ యూస్ జస్ట్ స్టెప్ ఆన్. మన హైదరాబాద్లోనే ఉంది, ఎక్కడైనా కానీ లైఫ్లో ఒక్క ఆపర్చునిటీ వస్తుంది, అది యూటిలైజ్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. పవిత్ర గారి తరపున నేనే ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఈ 2 days 3 daysలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ మీరు ఎన్ని వీడియోస్ క్రియేట్ చేశారు ఇక్కడ, జస్ట్ షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. అండ్ ఐ డన్ మోస్ట్లీ 24 వీడియోస్ స్క్రిప్ట్లో చేశాను. అండ్ మిగతావి బీ రోల్స్ కానీ చాలా నియర్లీ 40 వీడియోస్ ఐ హ్యావ్ డన్ విత్ ఇన్ 2 days. Wow, 40 videos within 2 days. That's amazing. That just shows you were so focused on this. All the very best for your future. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను మంత్లీ నాకు తెలిసి 2 times మాత్రమే నేను కంటెంట్ వీడియోస్ రిలీజ్ చేసేదాన్ని. బట్ నౌ ఐ హ్యావ్ 40 వీడియోస్ సో దట్ ఫర్ 2 months ఐ కెన్ మూవ్ ఆన్. అండ్ బట్ డెఫినెట్లీ వీక్లీ వన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ దిస్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది కంటిన్యూ చేయాలి. అండ్ దట్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ హియర్. అండ్ ఐఎమ్ వెరీ మెస్మరైజ్డ్ విత్ యువర్ ఎనర్జీ తెలుసు, బట్ ఐఎమ్ సీయింగ్ హియర్. థ్యాంక్ యూ.